భూకంపానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కకావికలమైంది. నిట్ట నిలువుగా కూలిన భవంతులు, అడ్డంగా చీలిపోయిన రహదారులు, శిథిలాలు వెలికితీస్తున్న కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్లో 214 మంది చనిపోయారు. వీరిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో 60 మందికి పైగా చనిపోయారు. 1000కి పైగా క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేల మంది కట్టుబడులతో రోడ్డున పడ్డారు. ప్రభుత్వాధికారులు, స్వచ్ఛంద సంస్థలు వారికి ఆపన్నహస్తం అందిస్తున్నాయి. హిందూకుష్ పర్వతాల్లో సంభవించిన భూకంపం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ను అతలాకుతలం చేసింది. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో రెక్టర్ స్కేలుపై 7.5గా నమోదైన భూకంపం బీభత్సాన్ని సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతంలో మధ్యాహ్నం 2:40 బడఖ్షన్ రాష్ట్ర రాజధాని ఫైజాబాద్కు 73 కిలోమీటర్ల దూరంలోని జార్ము కేంద్రంగా ఏర్పడ్డ భూకంపానికి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ సహా అనేక ప్రాంతాలు చివురుటాకులా వణికిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కుప్పకూలగా లోపల చిక్కుకున్న చాలా మంది మృత్యువాత పడ్డారు. భూప్రకంపనల భయానికి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లోని తఖర్ రాష్ట్ర రాజధాని తలోఖాన్లో భూకంపం పెను విషాదం మిగిల్చింది. ప్రకంపనలు గుర్తించిన ఓ పాఠశాలలోని విద్యార్థులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీసేందుకు యత్నించారు. ఇది తొక్కిసలాటకు దారితీసి 12 మంది విద్యార్థులను మరణించారు. గాయపడ్డవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భూకంపం పాకిస్తాన్పై తీవ్ర ప్రభావం చూపింది. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, క్వెట్టా, కోహత్, మలాకండ్ నగరాల్లో తీవ్ర ప్రకంపనలు సంభవించాయి. చాలా ప్రాంతాల్లో భవనాలు నేలకూలాయి. కొండచర్యలు విరిగిపడ్డాయి. భూకంప బాధితులను ఆదుకునేందుకు ఆయా ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాయి. అత్యవసరాల్ని యుద్ధ ప్రాతిపదికన చేరవేస్తున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అక్కడకు చేరుకొని బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. భూకంపం కారణంగా సమాచార, విద్యుత్ వ్యవస్థలు స్తంభించాయి. ప్రతికూలతల మధ్య అధికారులు శిథిలాలు తొలగిస్తున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. చనిపోయిన వారిని బంధువులకు అప్పగిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు బాధిత ప్రాంతాల్లో పరిస్థితిని విహంగ వీక్షణం చేశారు. ఖైబర్ పఖ్తూన్ఖాన్లో 123 మంది చనిపోయారు. పంజాబ్లో 5, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 4, మలాకండ్లో 74 మంది మృత్యువాత పడ్డారు. 1000 మందికి పైగా గాయపడగా ఒక్క ఖైబర్ పఖ్తూన్ఖాన్లోనే 900 మందికి పైగా ఉన్నారు.